మా చెల్లో రైలు అయితే పొద్దున్నే 3 నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాయి. పొద్దున్నే మమ్మల్ని లేపేసినాయి, వచ్చి చూడండి రా అని. స్విమ్మింగ్ అంటే ఈత కొడతాం కాదు, దానికి డీవో పడి తిరుగుతున్నాయి 3 నుంచి. మేమేమో మెడిసిన్ కొడతానే ఉన్నాం కానీ తగ్గట్లేదు, తిరుగుతూనే ఉంటున్నాయి. డీవో పౌడర్ అని H2 అని అన్నీ కొడతానే ఉంటున్నాం కానీ తిరుగుతూనే ఉంటున్నాయి. ఎందుకో కానీ కొన్ని అయితే మన చెరువుకి అయితే వైట్ కట్ పడినాయి. ఆ వైట్ కట్ పీసులు తిరుగుతున్నాయో మొత్తం డీవో పడి తిరుగుతుందో తెలియదు. ఈ 2 పీసులు అయితే వైట్ కట్ పడి సెల్లు వచ్చింది రైలు. ఒకటి దరిగి వచ్చింది, ఒకటి ఈతుంది. చెరువు మొత్తం ఈతని పొద్దున్న భయంతో లేపేస్తుంది 3 4. మా చెరువులో ఇంకో ప్రాబ్లం ఉంది. మా చెరువులో అయితే మొంగుడు అంటారు కదా, మొంగుడు చిన్న రయ్య, అది చాలా ఉంది. కొందరు అంటే మొంగుడు ఉండటం వల్ల డీవో పడతాయి అని చెప్పి అంటారు. అది నిజం కదా తెలీదు. మీ ఆక్వాకల్చర్ మీకు టచ్ ఉంటే కొంచెం నాకు చెప్పండి, కొంచెం కామెంట్లో పెట్టండి, తెలియజేయండి. కొందరేమో మొంగుడు ఉంటే డీవో పడిద్ది అంటున్నారు, కొందరేమో మొంగుడు తింటాకట్ట ఈత వస్తాయి అని కొందరు అంటున్నారు. నాకైతే చాలా భయంగా ఉంది. దీనికన్నా ముందు పంట కూడా వేసాము కానీ అప్పుడు కూడా మొంగుడు ఉంది. అప్పుడు మొంగుడు ఉండటం వల్ల ఇంత ఇబ్బంది అయితే లేదు. ఈసారి ఏంటి బాగా వచ్చి పైన ఈతని ఒక్కసారి ఆయన కాదు, చుట్టాపులు ఈతని చెరువు చుట్టాపులు కూడా మొంగుడు బాగా ఈత వెళ్తుంది, ఎదురెత్తుంది. దాన్ని పట్టుకుంటా పైకి వస్తుంది, ఏళ్ళతో పట్టుకుని వెళ్ళిపోతుంది. అది డీవోనో లేకపోతే ఎందుకు వస్తుందో తెలీదు. మీకు కొంచెం తెలిస్తే చెప్పండి.